అటెన్షన్ ప్లీజ్. సరదా సరదా సిగరెట్టు స్వర్గానికి ఇది తొలిమెట్టు అని కొంతమంది మురిసిపోతూ గుప్పు గుప్పున పొగ వదులుతూ ఉంటారు. అది సరదా కాదు, కోరి పులుముకున్న బురద. స్వర్గానికి కాదు, నరకానికి అది సింహద్వారం. మీరు సిగరెట్లు కాలుస్తున్నారా? పోనీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా? మీకు చేదు నిజం తెలుసా? మనుషులు సిగరెట్లు కాలుస్తున్నారన్నది భ్రమ. సిగరెట్లే మనుషుల్ని కాల్చేస్తున్నాయన్నది యథార్థం. అయినా సరే ఆనందంగా ఎగ్జైట్మెంట్తో కాల్చే ఆ సిగరెట్లో ఏముంది? ఏమిటా మ్యాగ్నెటిక్ పవర్? సిగరెట్ వెలిగించి పొగ పీల్చగానే సెకండ్ల వ్యవధిలో నికోటిన్ మెదడుకు చేరి డోపమైన్ విడుదలవుతుంది. అది ఫీల్ గుడ్ రసాయనం. దానికి ఎడిక్ట్ అయితే, డోపమైన్ స్థాయి ఎక్కువైతే మానసిక శారీరక సమస్యలు తలెత్తుతాయి. సిగరెట్లో పొగాకు, నికోటిన్, ఇతర ఎడిటివ్స్ ఉంటాయి. ఆ నికోటిన్ రుచి మరిగారంటే ఓ పట్టాన బయటపడలేరు. నికోటిన్ స్ట్రెస్ తగ్గిస్తుందన్నది పొగరాయుళ్ల నమ్మకం. సిగరెట్ తాగి రిలాక్స్ అవుతున్నామని అనుకుంటారు. దమ్ము కొట్టడం పట్ల మోజుకు అదే నాంది. వాస్తవానికి సిగరెట్ తాగితే ఏమవుతుందో తెలుసా? ఊపిరితిత్తులు, గుండె, మెదడు, రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతింటాయి. క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్, శ్వాసకోశ వ్యాధులు కమ్ముకుంటాయి. సిగరెట్లోని నికోటిన్, తారు, కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికర పదార్థాలు ఆయుష్ను తగ్గించేస్తాయి. ముఖంపై ముడతలు ఏర్పడతాయి, దంతాలు పాడవుతాయి. ఒక సిగరెట్ తాగడం వల్ల పురుషులకు సగటున 17 నిమిషాలు, మహిళలకు 22 నిమిషాల వంతున ఆయుర్దాయం తగ్గవసపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషులు, మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎముకలు బలహీనపడతాయి. పొగాకు పొగలో వేలాది హానికరమైన రసాయనాలు ఉంటాయి. అవి 70 కన్నా ఎక్కువ రకాల క్యాన్సర్లకు కారకాలని తేలింది. మిత్రుల ప్రోద్బలం వల్లనో, మితిమీరిన కౌతుకం కారణంగానో టీనేజ్ వయసు నుంచి రోజుకు ఒక సిగరెట్ తాగడం అలవాటైందనుకోండి, అకాల మరణం ముప్పు 64% వరకు పెరుగుతుందని ఎన్సిఐ, నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇటీవలి స్టడీ నిర్ధారించింది. సిగరెట్ల రూపేణా హెల్త్ రిస్కులు ఎక్కువ. వివిధ రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ ముప్పు అధికం. ధూమపానం వల్ల గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరుగుతాయి. గుండె జబ్బు రిస్క్ పోటెత్తుతుంది. మరి ఎలా ఈ ఘోర ప్రమాదాల నుంచి బయటపడడం? ఎన్ఆర్టీ అని చేస్తారు, నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ. ఔషధ గుళికలు, స్ప్రేల ద్వారా నిర్ణీత డోసుల్లో నికోటిన్ స్థాయిని నియంత్రిస్తారు. కొన్ని మాత్రలు ఉపయోగిస్తారు. ఈ సిగరెట్లు మరో ప్రత్యామ్నాయం. ఇవి నికోటిన్ కన్నా తక్కువ నష్టం కలిగిస్తాయి. క్రమేపీ నికోటిన్ ప్రభావం నుంచి బయటపడడానికి కొంతమంది ఈ సిగరెట్లను వాడుతూ ఉంటారు. ఇంకొందరు హెర్బల్ సిగరెట్లను, నికోటిన్ ఫ్రీ గమ్ని ఉపయోగిస్తారు. మరిన్ని సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వం కావాలంటే నేషనల్ క్విట్ లైన్ నెంబర్ 1800112356కి చేయొచ్చు. కొన్ని యాప్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. క్విట్ స్మోకింగ్, క్విట్ ట్రాక్, మై క్విట్ బడ్డీ లాంటివి. స్మోకింగ్ మానేయాలన్న పట్టుదల గట్టిగా ఉండాలి. అప్పుడే ఇవి ఏమైనా ఉపయోగపడతాయి. ఇవాళే మొదలు పెట్టండి సిగరెట్లకు దూరం జరగడం. ఆల్ ది బెస్ట్ టు యూ. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.